చాలా నిదట్లో కూడా అదే ఆలోచనలు, అదే విజువల్స్ అవి కనబడుతున్నాయి. అంటే అంత డీప్ ఇంపాక్ట్ ఇవ్వగలిగావు. అండ్ నీ ఆలోచనలు గానీ, నీ మస్తిష్కంలో నుంచి బయటకు వెలువడిన ఆ కథాంశం గానీ, అంత డీప్ ఇంటూ అవర్ హార్ట్స్ అది టచ్ చేసింది. అంటే దాని ఇంటెన్సిటీ, ఆ కథ ఆనెస్టీ, ఆ కథ నిజాయితీ, దాన్ని క్రియేట్ చేసిన నువ్వు కానీ, దాన్ని ప్రజెంట్ చేసినటువంటి విధానం కానీ, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. అంటే అది ఒక ఊరి సమస్యగా మొదలైన పోను 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 అది యూనిపోయింది. అది నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి మన భారతదేశం యొక్క ఆవశ్యకత ఏంటి, దాని ప్రభుత్వాలు ఈ స్పోర్ట్స్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయటంలో వాళ్ళ బాధ్యత ఏంటి అని తెలియచెప్పినటువంటి ఇది. అయితే నువ్వు తీసుకున్న కథాంశం 89లో కాబట్టి నిజంగా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నువ్వు చెప్పిన ఈ ప్రయత్నం డెఫినెట్లీ అందులోనూ ఆలోచింప చేస్తానని అనిపించింది నాకు. అది చాలా మంచి ప్రయత్నం. ఒక సోషల్ మెసేజ్, ఒక దేశానికి సంబంధించి ఒక అవేర్నెస్ కానీ, మరింత సమాయత్తం చేయటం కానీ, ఇవన్నీ కూడా ఈ సినిమా ద్వారా బాగా చెప్పావనిపించింది. అండ్ ఈ సినిమాలో ఇంకా నాకు నచ్చిన అంశాలు ఉంటే కనుక చెప్పాల్సి వస్తే, నువ్వు, రామ్ చరణ్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు, అలాగే లిరిక్స్ అందించినటువంటి అనంత శ్రీరామ్, అట్లాగే ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా ఫైట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్గా అనుకోవచ్చు మనం. ఈ కుస్తీలు, ఈ రెజ్లింగ్లు, వీటిని మీకు స్పెషల్గా శ్యామ్ కౌశల్ గారు అండి, విక్కీ కౌశల్ గారు. ఓకే, శ్యామ్ కౌశల్ గారు, ఆయన్ని నభాకాంత్ ఆయన్ని, అండ్ జానీ మాస్టర్, ఇక వీటన్నిటి ఆర్ట్ డైరెక్టర్ రత్నవేలు గారు, ఇలాంటి వాళ్ళందరి కలయికతోటి, వాళ్ళ ఇన్పుట్స్ తోటి, అండ్ వాళ్ళ ప్రయత్నాలతోటి అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది ఒక కళాత్మకంగా వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ అ టైమ్లీ ఫిలిం. అండ్ చరణ్కి ఆర్టిస్టుల పరంగా వస్తే కనుక చరణ్ అయితేనేమి, జగపతి బాబు అండ్ శివరాజ్ కుమార్, ఫెంటాస్టిక్ శివరాజ్ కుమార్, బొమ్మని రాణి, అలాగే దివ్యందర్ కొత్త విలన్గా కానీ ప్రతిదీ చాలా ఫ్రెష్గా ఉన్నారు, కొత్తగా ఉంది. ప్రతి ఆర్టిస్టు చిన్నవాళ్ళు అవని, జూనియర్ ఆర్టిస్టులు అవని, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అవని, వీళ్ళందరూ కూడా ఒక రియల్గా జరుగుతుంది, ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన జరుగుతుంది, ఒక ఊరి కథ, ఒక మట్టి కథ చెప్తున్నాం అనటానికి ఆ మనుషులు కూడా మట్టి మనుషుల్లాగా రస్టిక్గా అది క్రియేట్ చేయటంలోనూ, దాన్ని తెరకెక్కించడంలోనూ నువ్వు, నీతో పాటు నీ టీం మెంబర్స్ అందరూ, నీ క్రూ కానీ, క్యాస్ట్ కానీ అందరూ చాలా బాగా చేయగలిగారు. ఇవన్నీ చేయటానికి వెనకాల వెన్నెముకలో నిలబడ్డ వ్యక్తి సతీష్ కిలార్ గారు. ఆయన దేనికి నెరవలేదు. ఇదివరకు అంత గత